హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ప్రాణమ పార్ట్ 40. పిల్లలు నీకే కాదు మాకు కూడా పిల్లలే. మేనమామగా నాకు వాళ్ళని దండించే హక్కు ఎంత ఉందో నా భార్యగా స్వాతికి కూడా అంతే ఉంది. తను చూడకుండానే వాళ్ళు ఇంటికి వస్తున్నారా? ఒకసారి కసురుకుంటే ఇంకోసారి దరిదాపుల్లోకి కూడా రారు పిల్లలు. అది వారి మనస్తత్వం. ఇక్కడే ఉండడానికి వాడు ఇష్టపడ్డాడు అంటే ఇంట్లో ఉన్న వారితో వాడికి ఇబ్బంది లేదు అనే కదా. వాడికి స్వాతి ఎన్నిసార్లు చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకురాలేదు. చిన్నపిల్లాడు ఇంట్లో ఉంటున్నాడు అని టాయ్స్, వాడికి సైకిల్ కూడా కొంది. ఇదంతా ప్రేమ లేకుండా చేసిందా? ఒక్కోసారి చిరాకులో నువ్వైనా అరుస్తావు, తను అలానే అరిచింది. వాడేదో చెప్పాడు, దానికి మీరు తానా అంటే తందానా అనడం కరెక్ట్నా? ఇంకోసారి ఇంట్లో ఇలాంటి గొడవలు జరగకూడదు చెప్తున్నా అని మా ముగ్గురికి వార్నింగ్ ఇచ్చాడు రాకేష్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి నాకు ఈ మధ్య తెలిసింది. ఏంటే అని అప్పటి వరకు కొంచెం హుషారుతో చెప్పిన స్వాతి ముఖం డల్ అవ్వడం గమనించింది అర్చన. బట్టలు సర్దుతూ ఉండగా ఒక ఫైల్ కనిపించింది. అది హాస్పిటల్ది. మాకు పెళ్ళైన చాలా రోజులు అవుతుంది అని మా అత్త టార్చర్ చేస్తుంది అంటూ చెకప్లకు వెళ్ళాం కదా. అవును చెప్పావు. మీ ఆయనకే ప్రాబ్లం ఉంది, మెడిసిన్ వాడితే తగ్గుతుంది అన్నావు కదా. అతనితో పాటు నీకు కూడా టాబ్లెట్స్ ఇచ్చి డబ్బులు దండిగా తీసుకుంది అని కూడా చెప్పావు అని అర్చు అంటే, అవునే, నిజానికి ప్రాబ్లం రాకేష్ది కాదు, నాది. పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది, మెడిసిన్ యూజ్ చేయాలి అన్నారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా అది నాకు అని చెప్తే మా అత్త రాతాంతం చేస్తుంది అని అతని మీద వేసుకొని నాతో పాటు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ నాకు తెలియకుండానే నాకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. మా అత్త ఆడపడుచు చెడ్డవాళ్ళు ఏం కాదు. పిల్లలు పుట్టి వారి పోషణ సమయంలో ఆమెను మోసం చేసి వెళ్ళిపోయిన భర్త వల్ల మా అత్త మొండిగా గయ్యాలిగా మారింది. అప్పటి నుండి పిల్లల్ని చూసుకుంటూ తనని తాను కాపాడుకోవడం కోసం అలా తయారయింది. ఆమెలా కూతురు అవ్వకూడదు అని ఆమెను కూడా మొండిగా తయారు చేసింది. ఇక రాకేష్ ముందు మొండిగా ఉన్న సందర్భానికి తగ్గట్టు మారాడతను. మెల్లిగా పరిస్థితి అర్థం చేసుకుంటూ తల్లి మాటకు అడ్డు చెప్పకుండా మెదులుతూ ఉన్నాడు రాకేష్. ఏది ఏమైతే ఏంటి, నాకు మంచి భర్త దొరికినా అతడి మనసు ఏంటో తెలుసుకునే అవకాశం నీ వల్లే వచ్చింది అని సైడ్ హగ్ చేసుకుని క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు. సాధారణంగా రోజులు సాగిపోతూ ఉంటే కాస్తో కూస్తో అన్వీ సాయం వల్ల ఇంట్లో పనులు పెద్దవి అనిపించలేదు. పైగా కాస్త టైం కూడా ఉండేది అని బట్టలు మిషన్లో అందరూ వేసినా తను మాత్రం సెల్ఫ్గా ఉతుక్కునేది అచ్చు. కానీ ఇప్పుడు పని ఎక్కువ అయినట్టు తాను కూడా ఫీల్ అవ్వడంతో బట్టలు అందరివి మిషన్లో వేసి మిగతా పనులు మాత్రం మాన్యువల్గా చేసుకునేది అర్చన. ఎంత చేసినా ఎన్ని చేసినా ఇంట్లో ఉన్న ఇద్దరు కోడళ్లను పోల్చి చూడడం మానని సునంద గారు అన్వి శ్రీమంతంలో కొడుక్కి కోడలికి వియ్యంకులు పెట్టిన ఉంగరాలు గుర్తు రాగానే అర్చు మెడలో పసుపుతాడు కనిపించి చీరుబురులాడడం ఒప్పుకున్న కట్నంలో ఒక్క అనా పైసా తన చేతికి రాకపోవడం డైరెక్ట్గా అడగలేక నోట్లో గునుగుతూ ఉంది సునంద. నైట్ వంట చేసి బట్టలు ఆరేసి 9 అవుతూ ఉంటే అందరికంటే ముందు తింటున్న అన్వి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తింటూ రోహితో మాట్లాడుతుంది. అర్చు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి 6 కూడా అప్పుడే రావడం, అందరూ కలిసి నైట్ డిన్నర్ చేయడం అయిపోతే నవ్య పెళ్ళి ఇంకో వారంలో ఉంది, అందరం వెళ్ళాలని చెప్తుంది సునంద. అలాగే అమ్మా అంటూ అందరూ తల ఆడిస్తే అన్విని పెళ్లి సమయానికి తీసుకువచ్చి ఇంటికి తీసుకురా. 6 అర్చన సాయంత్రం అప్పగింతలు అయ్యాక ఇంటికి వస్తారు, మేము అక్కడే ఉంటాం అని అందరికీ చెప్తూ చివరలో రోహి నువ్వు చిన్నన్నయ్య రేపు గోల్డ్ షాప్కి వెళ్ళి నవ్యకి లాంగ్ చైన్ తీసుకోండి, పెళ్లిలో బట్టలతో పాటు పెట్టాలి మన తరపున. నువ్వు ఒకటేదైనా నీకు నచ్చిన వస్తువు తీసుకో అని కూతురికి చెప్పి పెళ్ళయ్యాక అత్తగారింట్లో నీకు పెట్టుకోవడానికి నగలుండాలి కదమ్మా. ఒకేసారి అంటే పెళ్ళిలో ఒక సెట్ మాత్రమే తీసుకుంటాము. ఇలా అప్పుడప్పుడు తీసుకొని పెట్టుకుంటే పెళ్లి సమయానికి కాస్త అటు ఇటు అయినా సర్దుకుంటాయి.
పెళ్లిలో నువ్వు తక్కువ కాకూడదు. గిల్టు నగలు వేసుకుంటూ ఉండేవాళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటుంది సునంద. మెడలో తాడు ఒకటి కట్టించుకొని వస్తే పెళ్ళవ్వదు. పద్ధతి ప్రకారం చేసుకుంటే నగలు ఒకటే కాదు, గౌరవం, పెళ్ళికి విలువ కూడా ఉంటాయి. వేసుకుంటే బంగారం వేసుకోవాలి, లేకుంటే అలానే బోసి మెడతో ఉండాలి. ఉండి లేనట్టు వేసుకోకూడదు. అర్థమైందా రోహి? అమ్మ, ఏమంటున్నావు? నాకు ఒక్క ముక్క అర్థం అవ్వలేదు అని పిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటే అత్తగారు అన్న మాటలు తనకి వర్తించినవి అని అచ్చు బాధపడుతుంది. కంట్లో నిండిన కన్నీరు ఆరు కంటిని దాటిపోలేదు. ఆరు నగలకి డబ్బు నేను ఇస్తాను. ఎందుకమ్మా, నేను తీసుకుంటాలే. వద్దు ఆరు, నా చెల్లెలి కూతురు కదా, నేను పెట్టాలి. అయినా ఇప్పుడు నువ్వు ఇస్తే అక్కి కూడా ఇవ్వాలి. ఎందుకు, మేమున్నాం కదా. మా తర్వాత మీరు కూడా నవ్యని రోహితో సమానంగా చూడండి చాలు. తండ్రి లేని పిల్ల కదా అని చెల్లి జీవితం గురించి బాధపడింది సునంద. పడుకునే ముందు అత్తగారి మాటలు, తాడు వేసుకుంటే పెళ్ళి అవ్వదు అని అనడం, తన మెడలో తాడుని తడుముకుంటూ నగలు కట్నం తీస్తేనే విలువ గౌరవం ఉంటాయా? ప్రేమ పెళ్లి చేసుకున్న ఎవరు పెళ్లి చేసుకున్న వారు కాదా? మనసులో ప్రశ్నలతో పాటు బాధ కూడా ఉన్నా మౌనంగా పడుకున్న అర్చుని చూసిన ఆరు ఇంకా తడిగా ఉన్న తన చెంప మీద చారికలు చూసి నా వల్లే తనిప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఇంట్లో ఒప్పించలేని నా పిరికితనం ఇంత దూరం తీసుకువచ్చింది. ఇంకో 4 రోజుల్లో పెళ్ళి అనగా చెల్లికి పసుపు కుంకుమ లేదు అని కొన్ని పనులు చేయడానికి ముత్తైదువు మాత్రమే అవసరం ఉంటుంది. ఎవరినీ పిలవలేను నేను. నువ్వు రా అక్క అని రేవతి కాల్ చేసి ఆమె అత్తగారు కూడా మరీ చెప్పారు సునందకు. ఇంటిని ఇద్దరి కోడళ్ళకి అప్పగించి సునంద చెల్లి కూతురు పెళ్లికి వెళ్తూ దేవేందర్ని కూడా రమ్మని తీసుకువెళ్ళింది. పెళ్లికి ముందు రోజు కూతుర్ని చిన్న కోడల్ని హల్దీకి రమ్మని అన్వీని జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పెళ్లి ఇంటి వద్దే ఖాళీ ప్లేస్ దండిగా ఉండడంతో డెకరేషన్ అక్కడే చేస్తున్నారు. అక్కిని ఆరుని రోజుకి ఒకసారి పెళ్ళయ్యే వరకు రమ్మని చెప్పింది. చెల్లింటికి సునంద ఇంటికి బస్ అయితే గంట ప్రయాణం, బైక్ అయితే 30 గంట పడుతుంది. నవ్యకి తోబుట్టువులు లేరు అని అన్నలుగా నిల్చుని పెళ్లి జరిపించాలి మీరే అంది. వస్తామమ్మా అని ఇద్దరూ చెప్పాక హారం మీరు వచ్చే రోజు తీసుకురండి. పెళ్లి నాడు పెళ్లి ఇల్లు కదా, పనులుంటాయి, జాగ్రత్త చేయడం కష్టం అని చెప్పి అన్వితో నీ నగలు వేసుకుని రా అమ్మా అంది. అక్కడే ఉన్న అర్చుకి మాత్రం ఇదిగో 3 తులాల నెక్లెస్ ఇచ్చి పెళ్లి రోజు ఇది వేసుకుని రా, నాదే, ఇది వచ్చాక ఇద్దువు, ఇలా బొసిమడితో రాకు, ఇంకా నల్లపూసలు మీ అమ్మ గుచ్చుదామని అనడమే లేదు, ఇలానే పసుపు తాడుతో వస్తే బాగోదు అని నెక్లెస్ ఇవ్వగానే వద్దత్తయ్య, నాకు ఉన్నప్పుడు వేసుకొని వస్తాను. ఇలా మీరు ఇచ్చిన నగతో వచ్చి మీ వస్తువు నా వస్తువు అని డప్పు కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు లేని దానిని ఉంది అని అందరి ముందు చెప్పుకోవడం కంటే ఏమీ లేకుండా రావడమే ఉత్తమం. అయినా బంగారం చూసి పెళ్ళికి ఆహ్వానించలేదు కదా మీ చెల్లి. వచ్చి అక్షింతలు వేసి మనసారా దీవించండి అని మాత్రమే చెప్పింది. ఇలా నగలు పట్టుచీరలు వేసుకొని రమ్మని అనలేదు కదా. ఆడదానికి 100 ఆభరణాలు ఉన్న మెడలో తాళి లేకుంటే అందరిలో హేళన అవుతుంది. నాకు ఆభరణాలు మెండుగా లేవేమో కానీ మీ ఇంటి కోడల్ని, మీ చిన్న కొడుకు భార్యని అని చెప్పుకోవడానికి నా మెడలో తాళి అయితే ఉంది, ఇది చాలు నాకు అంది అర్చన. ఇలా అయితే రావద్దు నువ్వంటే రాను, ఇంట్లోనే ఉంటాను అత్తయ్య. నాకు లేని వాటిని తగిలించుకొని రావడం నాకు ఇష్టం లేదు. అదృష్టం ఉంటే నాకు నగలు వస్తాయి, అప్పుడు నేను వేసుకొని మీరు చెప్పినంటే వస్తాను. ఇప్పుడు మాత్రం ఇలానే వస్తాను. నా సంపాదనతో చేయించుకున్న రోజు అందరి ముందు వేసుకొని పేరెంటాలకి హాజరు అవుతాను. ఇన్ని రోజుల్లో ఒక్క మాట కూడా ఎదురు చెప్పని అర్చు నగల విషయంలో ఖచ్చితంగా చెప్పింది వద్దు అని. అందుకు కారణం లేకపోలేదు. సునంద ప్రతిసారి అన్వి నగల గురించి మాట్లాడుతూ మీ అమ్మ వాళ్ళు పెట్టారు, పెళ్ళిలో పుట్టింటి వాళ్ళు పెడతారు, అది పెద్దలు చూసి కుదిర్చింది. అయితే తాళాలు మంత్రాలు లేకుండా స్తోమత లేని ఇంటి నుండి వచ్చిన అమ్మాయిలకి కనీసం తాళి కూడా బంగారిది వేసుకునే
అదృష్టం ఉండదు అని పదే పదే అనడం అర్చు గుండెల్లో బాధని కలిగించింది. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పింది. తన సమాధానానికి ఇంట్లో అందరూ నోరు తెరుచుకుంటే ఆరు మాత్రం తన భార్య మనసు ఏంటో తెలుసుకున్నాడు. తను ఎప్పుడు అతని మనసులో ఒక మెట్టు పైనే ఉంటుంది. ఇప్పుడు కూడా నగలు అతను ఎన్నోసార్లు చెప్పాడు. బ్లాక్ బీడ్స్ అయినా కొన్ని ఇస్తా అని. వద్దు అని అంది అర్చన. ప్రయాణానికి సిద్ధమై ఇప్పుడు గొడవ పడ్డం ఎందుకు అని, నీ ఇష్టం వచ్చినట్టు రా పెళ్ళికి అని తప్పకుండా రమ్మని మాత్రం చెప్పి చిన్న కొడుకు కారులో ఆరునే దింపితే వెళ్ళింది సునంద. ఆరు వచ్చేటప్పుడు మరీ చెప్పింది అలానే రాకుండా ఏదో ఒకటి వేసుకోమని. నీ ప్రియ భార్యామణిని అని హెచ్చరించి అదే నెక్లెస్ అతని చేతికి ఇచ్చింది సునంద. సరే అమ్మా అని ఆరు ఇంటికి వచ్చేస్తే అర్చు అనుషతో ఫోన్ మాట్లాడుతూ కనిపించింది అతనికి. రోజులు శరవేగంగా కాకుండా నెమ్మదిగా సాగుతూ నవ్య పెళ్లి రోజు రానే వచ్చింది. ముందు రోజు హల్దీకి రోహి అర్చులను తీసుకుని ఆరు వెళ్తే అన్వికి తోడుగా ఇంట్లో అక్కి ఉన్నాడు. నెక్స్ట్ డే పెళ్ళి అని ఇంట్లో ఉన్న 5గురు రెడీ అయి వెళ్ళడానికి మార్నింగ్ని లేచి వంట అంటే చేసే అవసరం లేదు, కానీ టిఫిన్ చేయాలి కదా. అందుకే అర్చు లేచి నైట్ ఫంక్షన్కి వెళ్తూ పిండి కోసం బియ్యం ఏమీ నానపెట్టలేదు అని ఫాస్ట్గా అయ్యేలా సేమియా ఉప్మా చేసింది. నార్మల్ ఉప్మా అంటే అందరూ అబ్బా అంటారు కనుక సేమియాతో చేసి పెట్టింది. టిఫిన్ అందరూ చూసి అబ్బా అన్న ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని చివరిలో అప్పుడే అయిపోయిందా అనుకునే అంత కమ్మగా ఉండేసరికి కావాలి అంటే చేస్తా ఎంతసేపు అంటుంది అర్చు. వద్దు పెళ్ళికి టైం అవుతుంది, ఇక్కడే మనం టిఫిన్ తింటూ ఉంటే సరిపోయిందిలే, వెళ్ళండి అందరూ రెడీ అయి రండి అంటూ అక్కి గబగబా చెప్పి లాండ్రీకి ఇచ్చిన తన డ్రెస్ అండ్ అన్వి చీర కోసం ఫోన్ చేస్తాడు. ఎవరి రూమ్లో వాళ్ళు బిజీగా రెడీ అవుతూ ఉంటే అర్చు తనకి ఉన్న చీరల్లో ఒకటి తీసుకొని కట్టుకుంది. ఎంత తక్కువ రేటు చీరని కట్టినా అందరిలో కొట్టొచ్చినట్టు కనిపించే అర్చు మెడలో పసుపు తాడుతో అయినా మహాలక్ష్మిలా కనిపించి, చేతికి మట్టి గాజులు, కనుబొమ్మల మధ్య స్టిక్కర్తో పాటు కుంకుమ, పాపిటన సింధూరంతో, పెదాల మీద చిద్విలాసమైన మందహాసంతో, బంగారం కూడా సరిపోదు తన ముందు అన్నట్టుగా ఉంది అర్చన. సునంద ఫోన్ చేసి వస్తున్నారా అని హడావిడి చేస్తూ ఉంటే రోహిణి పిలిచాడు ఆరు. కథ విని వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్ మాత్రం తప్పకుండా రాయండి ఫ్రెండ్స్.